ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. భారతదేశమైనా బంగ్లాదేశీలకు అత్తారిల్లా ఆకేసి అన్నం పెట్టాలా, లేకపోతే మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ మేమే పోషించాలా? ఇక చాలు. ఇప్పటి వరకు వేలల్లో కాదు లక్షల్లో వచ్చి భారతదేశంలో ఉన్నారు. సరే, వీళ్ళందరూ అఫీషియల్ గా వచ్చారా అంటే అందరూ అనఫీషియలే. ఇప్పటి వరకు ఏదైనా కావచ్చు, పాలకుల వైఫల్యమే కావచ్చు, ఇతరత్ర ఏదైనా కారణాలు కావచ్చు, ఇంకా సహించేది లేదు. మీరొచ్చి భారతీయుల ఉపాధి అవకాశాలు తీసుకుంటామంటే, మీ భారతదేశానికి నష్టం చేకూరుతుందంటే ఇంకా ఉపేక్షించేది లేదు. ఇక పశ్చిమ బెంగాల్ నుంచి వెళ్లిపోవాల్సిందే బంగ్లాదేశీయులు. సువేందు అధికారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదట అక్కడ జరిగినటువంటి చర్య ఏంటంటే, బంగ్లాదేశీలందరూ పెట్టాబేడా సర్దుకొని బంగ్లాదేశ్ వాళ్ళ దేశానికి దారేదే వెతుక్కుంటూ బయలుదేరారు. ఇక ఇప్పుడు మిగిలినటువంటి వారందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయలుదేరుతుంటే అసలు ఇంతమంది ఉన్నారా అని ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఎందుకంటే మొత్తం కూడా వేలల్లో ఎక్కడికక్కడ బంగ్లాదేశీలు గుంపులు గుంపులుగా కనిపిస్తుంటే, ఇన్నాళ్ళు పశ్చిమ బెంగాల్లో ఇంతమంది బంగ్లాదేశీలు అక్రమంగా వలస వచ్చి ఇక్కడ ఫ్యామిలీలు ఉన్నారా అని చెప్పి కూడా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్నటువంటి బంగ్లాదేశీలందరినీ స్వదేశం పంపించేందుకు కఠిన చర్యలు తీసుకుంటుంది సువేందు అధికారి ప్రభుత్వం. బెంగాల్ నుంచి వెళ్ళగొట్టేందుకు ముందలే వార్నింగ్ ఇస్తున్నారు. పారిపోవాలి మీరు అంటూ సువేందు అధికారి చెప్తున్నారు. జల్దీ బాగో అంటూ హెచ్చరికలు చేస్తున్నారు. లేని పక్షంలో గనక జైల్లో వేసి మీ అందరినీ మేపే అంత సీన్ కూడా లేదని క్లియర్ గా చెప్పేస్తున్నారు. ఎందుకంటే మీరందరూ అక్కడ కూడా ఉండటానికి తిండి, వేసుకోవటానికి బట్టలు, మందులు ఇవన్నీ ఇచ్చి ఇంకా మేము మిమ్మల్ని సాకాలా? ఇంకా అవసరం లేదు, ఇంకా అందరూ వెళ్ళిపోండి అంటూ కూడా, ఒకవేళ కనుక వెళ్ళకపోతే కఠిన చర్యలు మాత్రం తప్పవు అంటూ మీరేమైనా మా అల్లుళ్ళా అంటూ సువేందు సెటైర్లు వేశారు బంగ్లాదేశీల మీద. ఇక త్వరగా పారిపోండి లేకపోతే మీ అంతు చూస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. అక్రమంగా వచ్చి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి వారికి సువేందు వార్నింగ్ తో బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఒక గందరగోళ పరిస్థితులు, ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అందరూ కూడా పెట్టాబేడ సర్దుకొని ఒక్కసారిగా కూడా రోడ్ల మీదకి వస్తూ ఉంటే, ఎక్కడికక్కడ కరోనా టైంలో కనుక వలస కూలీలు కనుక రోడ్ల మట్టి మనకి కనిపించినట్లుగా ఆ రకంగా కూడా ఇప్పుడు అందరూ కూడా అక్కడ ఇళ్ల బాట పట్టారు, వాళ్ళ దేశం బాట పెట్టారు. బంగ్లాదేశ్ కి దారెటు అంటూ పశ్చిమ బెంగాల్ ను వదిలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇక ఉత్తర 24 పరిగణాల్లోని హకీంపూర్ కి క్యూ కట్టారు అక్రమ వలసదారులు. వేల సంఖ్యలో బోర్డర్ల వైపు వలసదారులు కదులుతూ ఉన్నారు. పిల్ల జల్ల తట్ట బుట్ట అన్ని సర్దుకొని వలసదారులు వెళ్లిపోతూ ఉన్నారు. ఇక ఇప్పటికే మనం చూస్తూ ఉన్న ఈ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారే ఎవరికి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళ దగ్గర సరైన ప్రూఫ్స్ ఏమీ లేవు, అధికారికంగా వీళ్ళు వచ్చిన వాళ్ళు కాదు. మొత్తం చూస్తున్నారు కదా రోడ్ల మట్టి ఏ విధంగా అంటే, మొత్తం ఒక ప్రాంతాల నుంచి ఒక ప్రాంతానికి అసలు ఊర్లే వలస వెళ్తే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో సీన్ దానికి ఏ మాత్రమైన తక్కువ ఉందా? అసలు ఇంతమంది ఉన్నారు ఇన్నాళ్ళు పశ్చిమ బెంగాల్లో అక్రమంగా. ఒకవైపు దేశ సెక్యూరిటీకి ఇది ప్రాబ్లం. ఎందుకంటే బంగ్లాదేశీయులు అని చెప్పి బంగ్లాదేశ్ నుంచి ఇంకెవరు వస్తున్నారు? అసలు బంగ్లాదేశీల్లో కూడా ఎవరుంటున్నారో, రోహింగ్యాల్లో కొంతమంది ఉగ్రచర్యలకు పాల్పడే వాళ్ళు ఉంటారు. ఇవి దేశ భద్రతకి చేటే. మరొక వైపు చూస్తే వీళ్ళందరి వల్ల జీవన ప్రమాణాలు ఇంకా మెరుగుపడకుండా ఉపాధి అవకాశాలు కోల్పోతూ ఉన్నారు. ఇప్పటికే భారతదేశం జనాభాలో ఏ మాత్రం తక్కువ కాదు, అలాంటిది పక్క దేశాల నుంచి జనాభాని తెచ్చుకొని మోసే అంత ఓపిక ఎవరికీ లేదు. నిరుద్యోగం, ఇక్కడ ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి, మనకి జనాభా అవసరం అనుకుంటే మనకి నిరుద్యోగ సమస్య మనకి ఉంది. మరి ఇలాంటి క్రమంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఉండి ఈ విధంగా కూడా ఇంతమంది అక్రమంగా వలస వచ్చి ఉంటున్నారు. ఇంకా ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి మరొక ఎత్తు అంటూ సువేందు అధికారి ఏం జరగబోతుందో ముందలే హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఏం జరగబోతుందో ముందర నేను చెప్పను. మీరు గనక ఇప్పుడు వెళ్ళకపోతే కఠిన చర్యలు తప్పువు. మిమ్మల్ని కూర్చోబెట్టి తిండి పెట్టడానికి మీరే మా అల్లుళ్ళు కాదు, జల్దీ బాగో అంటూ ఇక్కడ చూస్తే సువేందు అధికారి ఒక 3D అంటే డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్. ముందు ఎవరు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చి ఇక్కడ ఉంటున్నారు వాళ్ళని డిటెక్ట్ చేస్తారు, డిలీట్. తర్వాత వాళ్ళని ఇక్కడ నుంచి పంపించేస్తారు. ఒకవేళ కనుక వాళ్ళు కనుక ఒక ఫేక్ ఐడీస్ తో కొంతమంది ఎవరైనా ఉంటే వాళ్ళని గుర్తిస్తారు. తర్వాత డిపోర్ట్, ఇక్కడ నుంచి వాళ్ళ దేశానికి వాళ్ళని పంపించేస్తారు. అంతేగాని మరలా వాళ్ళని ఇక్కడే ఉంచేసి జైలుల్లో పెట్టి తిప్పే ఓపిక లేదు. వాళ్ళని ఎలాగైనా బంగ్లాదేశ్ పంపించడమే. ఇక కొన్ని పక్షాల్లోనైతే కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఒకసారి దీని మీద సువేంద్ర అధికారి ఏం మాట్లాడారనేది చూద్దాం. ले लेना चाहिए, लेकिन ये लोग को पुलिस को हम लोग बता दिया जेल में भेजने का जरूरत नहीं है। देश के रुपया में खाना खाएगा, कपड़ा देगा, मेडिसिन देगा, ये दामाद है ये लोग। जल्दी जल्दी भागो, जल्दी जल्दी भागो, नहीं तो जो करना है सरकार करेगा। না আমি হাকিমপুর সম্পর্কে জানি না, আমি মিডিয়াতে দেখছিলাম, তো এটা নতুন কিছু নয়, প্রেজেন্ট অ্যাক্টই রয়েছে এবং আমরা বলে দিয়েছি যে বাংলাদেশের অবৈধ অনুপ্রবেশকারী এইসব। ఇక సువేంద్ర అధికారి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతూ ఉన్నాయి. జల్దీ జల్దీ బాగో, తొందరగా వెళ్ళిపోండి, ఒకవేళ కనుక మీరు వెళ్ళకపోతే సర్కార్ ఏం చేయాలో అదే చేస్తుంది అంటూ దాన్ని క్లియర్ గా చెప్పేశారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ రెడ్డికి తెలుసుకుందాం. మల్లికార్జున్, సువేంద్ర అధికారి చాలా క్లియర్ గా చెప్పారు, ఇంకా మిమ్మల్ని కూర్చోబెట్టి తిండి పెట్టడానికి భారతదేశం బంగ్లాదేశీయులకు అత్తారిల్లు కాదంటూ, వెస్ట్ బెంగాల్ ని వదిలి వెళ్లిపోవాలంటూ, లేని పక్షంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలో అటువంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ సువేంద్ర అధికారి చెప్పేశారు. ఇక మరొక వైపు విజువల్స్ లో రోడ్లు చూస్తుంటే జనాలతో, బంగ్లాదేశీలతో రోడ్లన్నీ నిండిపోయినటువంటి పరిస్థితి. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం మారిన తర్వాత నుంచి కూడా ఎవరైతే అక్రమంగా ఈ బంగ్లాదేశీయులు ఇక్కడికి వచ్చారో వారందరూ కూడా అప్పటి నుంచి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు చాలా మంది ఇప్పటికే వాళ్ళ దేశానికి వెళ్ళిపోయిన సందర్భాన్ని కూడా మనం చూసాం. ఎందుకంటే మమతా బెనర్జీ వీరిని ఈ ప్రోత్సహించారు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి అని చెప్పేసి కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అక్కడ కొలువు తిరిగిన తర్వాత కూడా బంగ్లాదేశీయులు ఎవరైతే వచ్చారో వారిపైన ఉక్కుపాదం నొప్పులని చెప్పుకోవచ్చు. సువేంద్ర అధికారి దీనిపైన చాలా సీరియస్ గా ఉన్నారు, మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మీరు అందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిన సందర్భం ఇది అని చెప్పేసి కూడా ఇప్పటికే వాళ్ళు టైం ఇచ్చిన సందర్భం ఉంది. ఒకవేళ ఎవరైనా అక్రమంగా ఇక్కడ ఉండాలని చూస్తే కనుక ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటే వాళ్ళని జైల్లో వేస్తామని చెప్పేసి కూడా ఆ పూర్తి స్థాయిలో క్లియర్ కట్ గా ఎవరైతే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఉన్నటువంటి బంగ్లాదేశీలు ఎవరైతే ఉన్నారో వారికి క్లియర్ కట్ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు చాలా మంది మన రోడ్ల పైన చూస్తే, ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఆ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఈ క్రమంలో కూడా మనం ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఒక సేఫెస్ట్ ప్లేస్ కాదని చెప్పి భావించినటువంటి బంగ్లాదేశ్ ఉంది. ఇప్పుడు రోడ్ల పైకి వచ్చి తమ ప్రాంతానికి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకసారిగా అందరూ కూడా చిన్న పిల్లలతో కూడా అదే విధంగా వాళ్ళకి లగేజ్ తో కూడా పూర్తిగా మనకు రోడ్ల పైన వస్తున్నటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా క్లియర్ కట్ గా, ఎందుకంటే మిమ్మల్ని పోషించడానికి ఇక్కడ లేదు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు, ఎందుకంటే మీ దేశం మీరు వెళ్ళి మీరు అక్కడ జీవించుకోవచ్చు, ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పేసి కూడా సువేంద్ర అధికారి మరొకసారి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తిగా జల్దీ బాగో అంటూ ఆయన ఒక హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి, ఇక్కడ ఉండడానికి లేదు, మీరు ఇక్కడ ఉండి మేము మేపడానికి మీరేమన్నా మా అల్లుల్లా అంటూ ఆయన చమత్కారంగా కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. మరి బంగ్లాదేశీయుల్ని ఈ విధంగా అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు కొంతమంది ఫేక్ ప్రూఫ్స్ తో కూడా ఉంటూ ఉంటారు. మరి వీళ్ళందరినీ గుర్తించేందుకు ప్రభుత్వం అక్కడ ఎటువంటి చర్యలు చేపడుతుంది? దీనికి ఏమన్నా అధికారులను ప్రత్యేకంగా నియమించారా? ఖచ్చితంగా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో ఇప్పుడు వలసదారులు ఈ మధ్య అక్కడ పోషత్వం తీసుకున్న వాళ్ళకి లేదా మిగతా ఐడెంటిటీ కలిగిన వారి పట్ల కూడా పూర్తిగా ఒక ఎంక్వైరీ జరుగుతుందని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా ఈ మధ్య వచ్చినటువంటి వారా లేకపోతే ఇంత ముందుకు వచ్చారా అనే దాన్ని కూడా ప్రత్యేకంగా ఒక అధికారులను నియమించేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే వీరిని గుర్తించడం చాలా కష్టం. కొన్ని ఏళ్ళుగా కూడా అక్కడ వీరు పాతుకుపోయారు కాబట్టి చాలా మంది ఇక్కడ పోషత్వం కూడా తీసుకొని ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వారు ఎప్పటి నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటున్నారు, రాష్ట్రంలో ఉంటున్నారు అన్న దానిపైన కూడా పూర్తిగా వాళ్ళ రికార్డు తీసుకున్నటువంటి ప్రక్రియ చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా వాళ్ళు చూపించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఉండే ఈ ప్రాంతానికి సంబంధించిన వారైతే కనుక అయితే ఇలాంటి ఎవిడెన్సెస్ చూపించకపోతే ఖచ్చితంగా వారు బంగ్లాదేశ్ భావించి ఆ తర్వాత వారి పేరు కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలనే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా అధికార యంత్రాంగాన్ని కూడా ఆ దిశగా పూర్తిగా విచారణ జరపాలి, ప్రతి ఒక్కరిపైన నిఘా ఉంచాలి. ఎవరు కూడా అక్రమ వలసదారులు ఇక్కడ మన ప్రాంతంలో ఉండడానికి వీల్లేదని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా ఇతను ఇస్తున్న స్టేట్మెంటే చాలా పూర్తిగా వాళ్ళకి హెచ్చరికగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి స్వయంగా కూడా మీరు వెళ్ళిపోవాలి లేకపోతే జైల్లో వేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారనే క్రమంలో కూడా చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్టు ప్రభుత్వం మారిన వెంటనే ఇప్పుడు పూర్తిగా చాలా మంది వెళ్ళిపోయారు. సుమారు ఎంతమంది ఈ విధంగా కూడా బంగ్లాదేశీయులు వెస్ట్ బెంగాల్లో నివసిస్తున్నారని ఒక అంచనా ఏమైనా బయటకు వచ్చిందా? అదే విధంగా వీరు వెళ్లే వాళ్ళందరూ కూడా ఎటుగా వెళ్తున్నారు ఆ దేశానికి ఏంటి? చాలా మంది వచ్చినట్టుగా ఉంది కానీ అధికారిక లెక్కలు ఇంతమంది వలసదారులు ఈ ప్రాంతానికి వచ్చారనేది ఖచ్చితమైనటువంటి లెక్క లేదు. పూర్తిగా మనం చూసుకుంటే ఉత్తర 24 పరిగణనలోని 5 కోరిక చేపట్టినట్టుగా మనకు తెలుస్తా ఉంది. అంటే ఎక్కువ శాతం కూడా
ఇక్కడ నుంచి ఎక్కువగా ఇక్కడి ప్రాంతానికి వచ్చారు కాబట్టి అటువైపు హకీంపూర్కి సంబంధించినటువంటి వారు అక్కడికి క్యూ కడుతుంటే మనకు తెలుస్తోంది. కాబట్టి వేల సంఖ్యలో కూడా బార్డర్ వైపు వీళ్ళందరూ కూడా కదులుతున్నటువంటి సందర్భాల దృశ్యాలు ఒకసారి చూస్తున్నాం. పిల్లలతో కూడా కట్టుబట్టలతో వారు బయటికి వెళ్తున్నటువంటి దృశ్యాలు. ఎందుకంటే పూర్తిగా కూడా అందరినీ కలిసి వేస్తున్న సందర్భం ఉంది. ఏదంటే అక్రమ వసదారులే అయిండొచ్చు కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఒక హెచ్చరిక జారీ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఉండడానికి వీల్లేదని చెప్పినప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారని చెప్పి కొన్ని వేల మంది కూడా ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళను వలసదారులను ఇక్కడ ఆహ్వానించడానికి ప్రధాన కారణం గతంలో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వీళ్ళకు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఆమె సపోర్ట్ వల్ల చాలా మంది ఇక్కడికి వచ్చారని చెప్పి గతంలో బీజేపీ కూడా చాలా విమర్శలు చేసిందని చెప్పవచ్చు. ఎందుకు వారిని ఆహ్వానిస్తున్నారు? ఇతర దేశస్తుల వల్ల మన దేశానికి చాలా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది కదా, దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి వారిని ఎలా ఆహ్వానిస్తారు, ఈ విధంగా అక్రమంగా ఆహ్వానించి వారికి ఎలా స్వేటర్ ఇస్తారని చెప్పేసి కూడా గతంలో బీజేపీ అంశం పైన కూడా ఆందోళన చేసిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఊహించిన రీతిలో మమతా బెనర్జీ ప్రభుత్వం మారిపోవడం, వెంటనే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా కూడా బంగ్లాదేశ్ పూర్తిగా పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏ ఒక్కరు కూడా ఉండకూడదు అంటున్నారు. ఒక 10% 5% ఎవరైనా ఉన్నా కూడా వారిని కూడా ఏదేసేటువంటి ప్రక్రియ చేపట్టడం, ఖచ్చితంగా ఎవరైనా అనాగరికంగా అట్లా ఉంటే ఖచ్చితంగా జైల్లో వేస్తామని చెప్పి ఒక బెదిరింపు కూడా వస్తుంది. కాబట్టి చాలా మంది ఇప్పటికీ అక్కడ వాళ్ళ దేశానికి వెళ్ళిపోయినట్టు పరిస్థితి. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి చేసిన స్టేట్ డిబెంట్ రూపంలో మనం చూసుకుంటే మరొకసారి వాళ్ళ భయం మొదలై ఇప్పటికే రోడ్లపైకి వచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూస్తాం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ మల్లికార్జున్. ఇక ఉత్తర 24 పరిగణాల్లోని జనం బంగ్లాదేశీలు అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు హకీంపూర్ కి క్యూ కడుతున్నారు. ఈ అక్రమ వలసదారులంతా ఫ్యామిలీతో మొత్తం కూడా వాళ్ళకు ఉన్నటువంటి అన్ని కూడా ఇక్కడ నుంచి సర్దుకొని తీసుకొని వెళ్తున్నారు. పిల్ల జల్ల అందరూ కూడా మూటాముళ్ళు సర్దుకొని బంగ్లాదేశ్ కి అయితే వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక ఇప్పుడు 3D ఫార్ములాని అక్కడ ఇంప్లిమెంట్ చేస్తోంది సువేంద్ర అధికారి ప్రభుత్వం. డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్, ఈ 3D ఫార్ములా అనేది ఇప్పుడు అక్కడ అమలు అవుతుంది. ఇక దీంట్లో భాగంగా ఇప్పుడు అక్రమ వలసదారులందరినీ కూడా అక్కడ నుంచి పంపించి వేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా కనుక వెళ్ళని పక్షంలో కఠిన చర్యలు అయితే తప్పు, జల్దీ బాగు అంటూ కూడా సువేంద్ర అధికారి చెప్పడం అయితే జరిగింది. ఇక ఇటు బీజేపీ ప్రభుత్వం కొలువు తీరిన దగ్గర నుంచి బంగ్లాదేశీయులకు సీన్ అర్థమైపోయింది, ఇక్కడ మనకి స్థానం లేదు అంటూ కూడా అప్పటి నుంచే ఒక్కొక్కరుగా వెళ్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు తొందరగా కూడా వెళ్లేందుకైతే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇక గత ప్రభుత్వాల్లో ఏదైనా కావచ్చు, మమతా బెనర్జీ బంగ్లాదేశీయులను ఇక్కడికి అక్రమ వలసదారులను వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసింది అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. తర్వాత మమతా బెనర్జీ ఈ ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ లో కూడా ఒక మంత్రి దాని మీద స్పందిస్తూ కూడా వాళ్ళు తమ సైడ్ నుంచి సపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితిని చూసాం. సో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశీయులు అవుట్ అవుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.